లైఫ్లో ఒక వన్ ఆఫ్ ద స్టేజ్, లాస్ట్ స్టేజ్ ఇదే. దీని తర్వాత ఏమీ లేదు. అతను దక్కకపోతే మనమన్నా చచ్చిపోతాం, లేదా వాళ్ళన్నా చంపేద్దాం అనేటటువంటి స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో లైఫ్ని ఇచ్చింది మమ్మీ, పెంచింది మీ డాడీ. సో కానీ ఎవరో ముక్కు మొహం తెలియని ఒక వ్యక్తి లైఫ్ లాంగ్ 100 years మనకు తోడుగా ఉంటాడు అనుకొని వాడి కోసం చనిపోవడమో లేదా చంపేయడమో ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు చేసేటటువంటి ఒక్క మిస్టేక్, చిన్న మిస్టేక్ మీ జీవితాంతం మీ పిక్చర్స్తో సహా మీరు మాట్లాడే వాట్సాప్ మెసేజెస్ లేదా మీ ఫొటోస్ మీ గురించి ఏవైనా ట్రోల్ చేయడం లేదా వారి చేతుల్లో మనం ఇరుక్కుపోవడానికి మంచి అవకాశం అనేది మనమే ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు ఇంత మీడియా అనేది ఇప్పుడు లేదు. ఇప్పుడు ప్రజెంట్ మీరు జస్ట్ చాట్ చేసినా, మీరు ఫోటో దిగినా, మీరు మెసేజ్ పెట్టినా, మీరు ఎందులో ఏది పంపించినా కానీ పూర్తి ప్రూఫ్లు అనేవి ఒక వ్యక్తి చేతిలోకి లైఫ్లో ఒక వన్ ఆఫ్ ద స్టేజ్, లాస్ట్ స్టేజ్ ఇదే. దీని తర్వాత ఏమీ లేదు. అతను దక్కకపోతే మనమన్నా చచ్చిపోతాం, లేదా వాళ్ళన్నా చంపేద్దాం అనేటటువంటి స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో లైఫ్ని ఇచ్చింది మమ్మీ, పెంచింది మీ డాడీ. సో కానీ ఎవరో ముక్కు మొహం తెలియని ఒక వ్యక్తి లైఫ్ లాంగ్ 100 years మనకు తోడుగా ఉంటాడు అనుకొని వాడి కోసం చనిపోవడమో లేదా చంపేయడమో ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు చేసేటటువంటి ఒక్క మిస్టేక్, చిన్న మిస్టేక్ మీ జీవితాంతం మీ పిక్చర్స్తో సహా మీరు మాట్లాడే వాట్సాప్ మెసేజెస్ లేదా మీ ఫొటోస్ మీ గురించి ఏవైనా ట్రోల్ చేయడం లేదా వారి చేతుల్లో మనం ఇరుక్కుపోవడానికి మంచి అవకాశం అనేది మనమే ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు ఇంత మీడియా అనేది ఇప్పుడు లేదు. ఇప్పుడు ప్రజెంట్ మీరు జస్ట్ చాట్ చేసినా, మీరు ఫోటో దిగినా, మీరు మెసేజ్ పెట్టినా, మీరు ఎందులో ఏది పంపించినా కానీ పూర్తి ప్రూఫ్లు అనేవి ఒక వ్యక్తి చేతిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. ఓన్లీ ఒక వ్యక్తి అయినా అనంటే ఒక వ్యక్తి కాదు, అతని పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్స్ మొత్తం మిస్యూజ్ చేసే అవకాశాలు మీరే వాళ్ళకి కల్పించిన వాళ్ళు అవుతారనమాట. దానివల్ల ఏం జరుగుతుంది అని అంటే మన లైఫ్లో ఇన్ కేస్ ఒకవేళ అతను కాకపోతే రేపు మీ పేరెంట్స్ మ్యారేజ్ చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చినప్పుడు ఈ ఫొటోస్తో మనల్ని బ్లాక్మెయిల్ చేయొచ్చు, లేదా ఇంకా వేరే ఉద్దేశంగా వాడుకోవచ్చు, లేదా ఏ రకంగా అయినా మన జీవితాన్ని వాళ్ళు పూర్తిగా నాశనం చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో కాబట్టి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి, మీ లైఫ్, మీ జీవితం, మీ మమ్మీ ఇచ్చినటువంటి 100 years లైఫ్. మీ అంతటికి మీరే ఈ వయసులో చేసేటటువంటి ఒక చిన్న మిస్టేక్ మూలాన ఆ లైఫ్ మొత్తం కొలాప్స్ అయిపోతే మీతో పాటు 70 years ఏడవాల్సింది మీ పేరెంట్సే. ఓకే, వాళ్ళు 1 రోజులో 2 రోజుల్లో మర్చిపోతూ ఉంటారు. కాబట్టి ప్రతి దానికన్నా ముందు 1-2 సార్లు ఆలోచించండి, ఇది సరి అయిందా కాదా, సరి అయితే ఏంటి, దీని పర్యవసానాలు ఏంటి. ఇన్ కేస్ ఈ టైంలో వచ్చేటటువంటి ప్రెగ్నెన్సీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది నిజంగా చూస్తే చాలా చిన్న పిల్లల్లో కూడా ఇలాంటి అవగాహన అనేది లేకపోవడం అనేది చాలా దురుద్దేశం. ఎందుకు అని అంటే, సో దాని గురించి చెప్పాలి అంటే పేరెంట్స్ ఒక రకమైన భయం, పిల్లలకి ఎందుకు చెప్పాలి, అది చెప్తే వాళ్ళు ఇంకా అదే ఆలోచనలో ఉంటారేమో అని. నిజంగా ఆ ఆలోచనలో అనేది ఉండాల్సిన అవసరం లేదు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మూలాన లేదా మీకు వచ్చేటటువంటి కొత్త ఆలోచనల మూలాన ఈ వయసులో చూడడం అనేది సహజం. అంతకు మించి అడుగు అనేది వేస్తే ఆ లైఫ్లో మీకు నెక్స్ట్ టైం మీకు మ్యారేజ్ అయిన తర్వాత వచ్చేటటువంటి ప్రెగ్నెన్సీ మీద కూడా ప్రభావం పడే అవకాశాలు అనేవి ఉంటాయి. ప్లస్ లాస్ ఆఫ్ బ్లడ్ ప్రాబ్లం, అలాగే గర్భసంచిలో గడ్డలు రావడం, లేదా ఇంకా కొత్త రకాలైనటువంటి ప్రాబ్లమ్స్. ఇప్పుడు చెప్పాను కదా, మా హస్బెండ్ HIV/AIDS కౌన్సిలర్. సో HIV/AIDS కౌన్సిలర్ ఎందుకు HIV/AIDS వస్తుంది అని అంటే అక్రమ సంబంధాల వల్ల, బ్లడ్ అంటే మీకు ఎక్కించేటటువంటి బ్లడ్లో ఏదైనా ప్రాబ్లం, ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే సడన్గా యాక్సిడెంట్ జరిగి ఎక్కించేటప్పుడు, లేదా ఇంజెక్షన్స్. మనం ఇప్పుడు డిస్పోజబుల్ ఇంజెక్షన్సే వాడుతున్నాం, కానీ ఒకప్పుడు గాజు సీసాలతో వచ్చే ఇంజెక్షన్స్ చేసేవాళ్ళు. అలా కూడా HIV/AIDS వచ్చే ప్రమాదం అనేది ఉందన్నమాట. సో కాబట్టి మన అన్నిటికన్నా జీవితం అనేది ముఖ్యమైనది. కాబట్టి 1-2 సార్లు ఆలోచించి మీ జీవితంలో తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఆరోగ్యకరంగా పెరగడానికి, ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. ట్రాప్ చేసి మీ జీవితంతో ఆడుకుంటారు, మీ జీవితాన్ని ముగించేస్తారు. ఓకే, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? చదువుకోవడం, జీవితాన్ని నిర్మించుకోవడానికి వచ్చాం. చదువు ముఖ్యమే, కానీ దానికన్నా ముఖ్యమైనది, ప్రధానమైనది మీ ప్రాణం. ఓకే, సమయం చాలా విలువైంది, ఇది నా వాచ్. ఓకే, కానీ దీనికన్నా, ఈ వస్తువు కన్నా నా ప్రాణం
ఓకే, కాబట్టి సమయం మీది, మీరు దాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారనేది అది మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి, మీ ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లను సృష్టించుకోండి. ఆ సృష్టించుకోవాలంటే క్రమశిక్షణ ఒక్కటే మార్గం. ఓకే, రెండోది మీ స్నేహితులు ఎవరో తెలుసుకోండి. అందరు స్నేహితులు కాదు. ఓకే, చెడు వైపు లాక్కెళ్ళబోయి ఉంటారు. అంటే మనకి హానికరమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేసేటటువంటి వ్యక్తులు ఉంటారు. సైన్స్లో ఏం చెప్తుందంటే మంచి చెడు అక్కడ ఏమో ఉండవు. అక్కడ చెప్తున్నటువంటి రెండు విషయాలు, ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్, హార్మ్ఫుల్ ఎన్విరాన్మెంట్. ఏంటది బాగా గుర్తుపెట్టుకోండి, ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్, హార్మ్ఫుల్ ఎన్విరాన్మెంట్. ఓకే, మీరు పరిపూర్ణంగా ఎదగడానికి 21 సంవత్సరాలు పడుతుంది. శారీరకంగా మానసికంగా మీరు ఎదగడానికి పట్టే సమయం 21 సంవత్సరాలు, అంటే 2 దశాబ్దాలు. ఈ 2 దశాబ్దాలు మీరు క్రమశిక్షణతో ఉంటే, మీరు అనుకుంటున్నారు ప్రేమ అంటే సెక్స్ అని అప్పుడు సరైన వ్యక్తితో, సరైన భాగస్వామితో ఏంటి చక్కగా జీవితాన్ని కొనసాగించడానికి అడుగులు వేయవచ్చు. ఓకే, ప్రేమలో దాగి ఉన్నది బలమైనది స్నేహం. ఓకే, చక్కగా తెలుసుకోండి కొత్త విషయాలు. ఓకే, రెండోది మీ హక్కుల్ని మీరు కాపాడుకోండి. ఓకే, మా బిడ్డలు పుట్టాలా వద్దా అన్న విషయం కూడా ఇదే హక్కు. ఓకే, అలాంటిది మానభంగాలకి గురవడం బాధాకరమైన విషయమే కదా. ఓకే, అది ఎవరిస్తున్నటువంటి అవకాశం మనమే చేజేతులారా ఇస్తున్న అవకాశం. కాబట్టి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే మీరు సరైనటువంటి అవగాహన కలిగి జీవితాన్ని ఎవరికి అడుగులు వేయాలి. ఓకేనా? ఇంకా ప్రకృతి గురించి కూడా మనం చెప్పచ్చు. ఈ వయసులో సెక్స్ ఎందుకు చేయకూడదు అంటే, వాస్తవానికి మామిడి కలిసేసి కదా, పూత వచ్చింది కదా, పిండి వచ్చింది. ఓకే, అవి ఇచ్చుకొచ్చి మీకు ఇస్తే తింటారా? ఏమవుతుంది తింటే? కెమికల్ వల్ల ఆఖరికి పెదాల మీద ఆడైపోతాయి కదా, బొబ్బలు వచ్చేస్తాయి కదా. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి రసాయనిక వ్యవస్థ అది అప్పటికి తింటాకి సిద్ధంగా లేదు. పక్వానికి వచ్చినప్పుడే మనం తింటాం, అంతే కదా. జీవితం కూడా అంతే. ఇందాక మనం సమయం గురించి మాట్లాడుతున్నామే, కాలం కూడా అంతే. ఓకే, ప్రకృతి ధర్మం ఏదైతే ఉందో అది కూడా మన శరీర ధర్మమే. ఓకే, మీరు చక్కని ఆహారం తీసుకుంటే హార్మోన్స్ చక్కగా అభివృద్ధి చెందుతాయి. అదే జంక్ ఫుడ్స్ తీసేసుకున్నారనుకోండి, వేగంగా శరీరం అభివృద్ధి చెందుతుంది, ఆలోచనలు మారిపోతాయి. ఓకే, ఇబ్బంది పడతాయి. ఓకే, సగం మంది ఎనిమిదిగా ఉంటున్నారు. దయచేసి నువ్వులు ఉండలు తినండి. తర్వాత ములగ ఆకు, ఓకే, ములగ ఆకు పప్పులో వారానికి 2 సార్లు వేస్తాం కదా, అది తెప్పించుకోండి. ఓకే, ములగ ఆకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆ రకంగా చేయొచ్చు. కోడిగుడ్డు రెగ్యులర్గా తింటున్నారు కదా, వస్తూ ఏదో ప్రాబ్లం ఉందంటే ఓకే, సరైన ఆహారం. ఒకవేళ అవైలబిలిటీ లేకపోతే వేరుశనగ ఉండలు, నువ్వుల ఉండలు చిక్కీస్ వస్తున్నారు కదా, అవి తీసుకోండి. ఓకేనా? ఆహార విషయంలో మాత్రం నిర్లక్ష్యం చేయాలి. ఓకే, స్లిమ్గా ఉండడం కాదు, ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం. మీరు ఆరోగ్యంగా ఉంటే మానసికంగా శక్తివంతంగా ఉంటారు. ఓకే, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే లైఫ్ స్కిల్స్లో ఎస్ ఆర్ నో. ఏంటది? ఎస్ ఆర్ నో. మనల్ని ఏం చేస్తారంటే, నేనంటే నీకు ఇష్టం లేదా, సినిమాకి రావా నాతో, అప్పుడు ఎస్ కొట్టారు, ఇంకేమవుతుంది? అయిపోయి జీవితం ఎగ్జామ్లో సమయం ఫెయిల్ అది వెళ్ళిపోతుంది. అప్పుడు ఒరే అబ్బాయి, నువ్వంటే నాకు ఇష్టమే, కానీ ఇది సమయం కాదు. ఓకే, ఇది నా ఎదుగుదలకు ఉపయోగపడే సమయం. కాబట్టి నా సమయాన్ని నాకు ఇస్తే, నువ్వు నిజంగా అంతగా ప్రేమిస్తే, నువ్వు ఒక ప్రయోజకుడు అయి వస్తే, అప్పుడు
మనందరం కలిసి జీవితంలో అడుగులేద్దాం. అప్పుడు చిక్కుబక్కు రైలే పాట పాడుకుందాం. ఓకే, అలా చెప్పాలి. నో చెప్పడం ఒక గొప్ప కళ. దానికి కావాల్సింది ఏంటి? ధైర్యం. నో ఎప్పుడు చెప్తాం? మన మీద మనకి ప్రేమ ఉన్నప్పుడు, మనకి ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు. ఓకేనా? బాగా చదువుకోండి, బాగా తినండి, బాగా నిద్రపోండి, బాగా కళలు కనండి, సార్థకం చేసుకోండి. ఆల్ ది బెస్ట్.